మీ ఆప్కి అదాలత్లో బాగేశ్వర్ ధామన్ యొక్క అధినేత ధీరేంద్ర కృష్ణ శాస్త్రి మీద ఉన్న తర్వాత నేరం. ఈయన తన శత్రువులని బెదిరిస్తున్నాడు. మీరు వ్యతిరేకుల్ని బెదిరిస్తున్నారని విన్నాము, కానీ ఇప్పుడు మిమ్మల్నే చాలా మంది బెదిరిస్తున్నారంట కదా. మీ ప్రాణాలకు కూడా ఆపదుందని అంటున్నారు. ఇందులో సందేహమే లేదు. సనాతన ధర్మం గురించి ఎవడైనా లోతుగా మాట్లాడడం మొదలెడితే దాన్ని అంతం చేయడం కోసం, దాన్ని మట్టితో మట్టిగా పూడ్చేయడం కోసం ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు, ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందువల్ల ఇందులో నా పేరు కూడా వచ్చింది. కానీ సీతారాముడు ప్రాప్తి ఉన్నప్పుడు నాకు ఎందుకు భయం? దానితో పాటు బెదిరించడం గురించి చెప్పాలంటే, సాధు, ఇంక మా వంశంలో చూశారంటే మేము ఎవ్వరినీ బెదిరించము. మర్యాదగా ఉంటే నీకు మంచిదని మేము చెప్పేస్తాము. మీకు కేవలం బందోబస్తు ఇవ్వడానికి కోసమే మీ భక్తులు జంతర్ మంతర్ ప్రోగ్రామ్ని జరిపారు. ఆ వీడియోని నేను చూశాను. అదే కాకుండా ఎవరంతా బాగేశ్వర్ పేరు చెప్పి అక్కడికి వచ్చారో వాళ్ళు చెప్పిన వాక్యం, కత్తిని విసిరేసి ఖడ్గాన్ని పెట్టుకోండి, వీళ్ళని కాల్చి పాడేయండి. దానితో పాటు చాలా అహింస భాషలో మాట్లాడారు. నచ్చని విషయం, నేను ఈ స్వతంత్రాన్ని ఎవరికీ ఇవ్వలేదు. ఎందుకంటే నేనే ఒక విషయం చెప్తాను. సనాతన ధర్మం అని చెప్పారంటే అది అహింస. మేము ఎవరి మీద దాడి చెయ్యట్లేదు, ఎందుకంటే దెబ్బలాటల్ని కోరుకోని వాడే హిందూగా ఉంటాడు. కానీ అసలు మీరు ఏం చెయ్యలేదుగా. ఆయన మీకు చెందిన వ్యక్తే. ఆయన ఏమన్నాడంటే, ఏంట్రా చచ్చాకే లెగిసి మళ్ళీ మీరు చంపుతారానని. ఇంకా ఎన్ని రోజులు దౌర్జన్యం? లేదు, ఇవన్నీ చాలా తప్పుడు సమాచారాలు. అందరికీ బతికే అధికారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమాచారం గురించి నాకు తెలీదు, నా ప్రజలు ఇది చేసుండరు. మీకు న్యూస్ ఇచ్చేశాను, కావాలంటే మీకు వీడియోని కూడా పంపిస్తాను. ఖచ్చితంగా నేను వాళ్ళతో మాట్లాడతాను. ఖచ్చితంగా ఇబ్బంది పడను. ఈ విషయాలన్నీ నాకు అస్సలు నచ్చవండి. మన దేశంలో ఒకరికొకరు బాగా ప్రేమ చూపించుకోవాలి. ప్రేమతోనే మన దేశాన్ని మనం ముందుకి జరపాలి. అందుకనే హిందూ రాజ్యం కావాలని నేను అడిగాను. అహింస ఇష్టం లేని వాళ్ళు మీరు, కానీ మీరేం చెప్పారు? హిందూ సిక్కపై ఖడ్గాన్ని చేతిలో పెట్టుకోమని నేను చెప్పాను. మనం దేవుడి చేతుల్లో కూడా అది చూస్తాము. ప్రతి ఒక్క దేవుడి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. కొంతమంది దగ్గర త్రిశూలం. వాళ్ళకు కూడా ప్రమాదాలు ఉన్నాయి. ఇంతెందుకు, మన ప్రజల్లోనే కొంతమందికి రక్షణ కోసం మనం ఎప్పుడు ప్రిస్టల్ ఇస్తున్నాం. అలాంటి అది ఆపేయండి. వెపన్స్ కైనా ఒక లైసెన్స్ ఉంది కదా. మేము కూడా దానికే కదా పెట్టుకోమంటున్నాం. మేము 24 గంటలు ప్రిస్టల్ అంతా పెట్టుకుని తిరగలేమండి, ఎందుకంటే మేము పేదవాళ్ళం. మరి ఇలా మాట్లాడారంటే మీరు, అలాంటప్పుడు ఏం ప్రశ్న వస్తుందంటే, మీ ప్రొటెక్షన్ కోసం టెక్స్పైర్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ప్రజలెందుకు డబ్బులు ఇవ్వాలి? మీరు కత్తి పెట్టుకోమంటున్నారు, తుపాకీ పెట్టుకోమంటున్నారు. ఇవన్నీ చెప్తే ఖచ్చితంగా బెదిరిస్తూనే ఉంటారు. సరే ఉండని, కానీ ఎప్పుడు నేను తుపాకీ గురించి మాట్లాడలేదే. నేను ఖడ్గం గురించే మాట్లాడాను. రక్షణ విషయంలో మీరు చెప్పారంటే ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చి తీరాల్సిందే. అంతేకాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉందండి. వచ్చే గవర్నమెంట్ మీద కూడా మాకు నమ్మకం ఉంది. అలాగే శ్రీరాముడి మీద కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ ఇదే మా మొదటి నమ్మకం. మాకు నచ్చిన అతను హనుమంతుడే. అంతేకాకుండా నేను ఎవరిని బెదిరించట్లేదు. అప్పుడప్పుడు జీవించము, అప్పుడప్పుడు చనిపోవం. మరెందుకు భయపడాలి? చావుని మేము ఏ క్షణమైనా కలుస్తాం. అది ఉండని. కానీ శ్రీరాముడు గొప్పల్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి మేము చేరుస్తాం. ఎవడి బెదిరింపుకి మేము అస్సలు భయపడం. ఏదో ఒక మూలలో మీకు భయం ఉంది. అందుకని మీరు చెప్పేది, నేను బుల్డోజర్ కొనబోతున్నాను, హిందువులందరూ ఒకటిగా కలవండి, రాళ్లతో కొట్టే వాళ్ల మీద బుల్డోజర్ ఎక్కించండి. ఈ స్టేట్మెంట్ ని నేను అస్సలు బెదిరించను, ఎందుకంటే ఇది కూడా అహింస. బుల్డోజర్ ఎక్కడ అహింసలో వచ్చింది? ఆహా, అది నుయ్య తీయడానికి కూడా ఉపయోగిస్తున్నారు కదా. అందుకే నేను చెప్పాను, రాముడు వెళ్లేటప్పుడు ఎవడైనా రాయి తీసుకొట్టాడంటే వాణ్ణి ఎక్కించడానికి బుల్డోజర్ పెట్టుకోండని. సరే, అంత కాదండి, మీ రక్షణ కోసం మీరు ఒక బుల్డోజర్ కొని పెట్టుకున్నా కూడా అందులో ఏ తప్పు లేదని చెప్తాను. నేను ఎవరిని ఆపట్లేదు, కానీ బుల్డోజర్ కొనే అంత మా దగ్గర డబ్బు లేదనేదే నిజం. అలా కాకుండా మీరు సహాయం చేశారంటే మేము ఖచ్చితంగా కొనుక్కుంటాం. ఈ డైలాగ్స్ అంతా బాగా మాట్లాడుతున్నారు, ప్రజలు కూడా తప్పట్లు కొడుతున్నారు. ఏ పారంపర్యంలో బుల్డోజర్ వస్తుంది, ఖడ్గం వస్తుంది, మళ్ళీ మీరేమో అహింస గురించి కూడా మాట్లాడుతున్నారు. పారంపర్యం శ్రీరాముడు పారంపర్యం అండి. శ్రీరాముడు కాలంలో బుల్డోజర్ ఉండిందా?
ఆయన బాణం పెట్టుకుని తిరిగారండి, కానీ ఇప్పుడు టెక్నాలజీ అన్ని ఎదిగిపోయింది. ఇప్పుడు మార్పు వచ్చింది. మార్పుతో మనం ఏం అందరం కలిసి చేస్తారు ఏం జీవించాలి. చేస్తారు బుల్డోజర్ తోటి? నన్ను రక్షించుకుంటాను. రే, నా ఇంటి వైపు రాకు, బయట చూడు, బుల్డోజర్ నుంచినుంది. ఇంతెందుకండి, చిప్పాల చేతుల్లో తుపాకీలు ఉంటాయి. వాళ్ళు ఏవైనా కాలుస్తున్నారా? ఊరికే భయపెట్టడానికే వాళ్ళు పెట్టుకుని ఉన్నారు. మీరు చెప్పే మాటలున్నాయి కదా, సిపాయిల చేతిలో కూడా తుపాకీ ఉంది, బార్డర్లోనోళ్ళ చేతిలో గన్ ఉన్నప్పుడు ఎందుకు మనం పెట్టుకోకూడదు? ఇలాంటి వాక్యాలు ఎవరు వాడారో తెలుసా? ఇది చెప్పింది బెండ్రంగ్ వాలే. ఇదెవరు? బెండ్రంగ్ వాళ్ళు పంజాబ్లో ఒక గొడవ జరిగింది కదా, దాని సింబల్ నేను ఇది. తుపాకీ గురించి మాట్లాడట్లేదు, బుల్డోసర్ అని చెప్పాను. వాళ్ళ దగ్గర ఈ ప్రశ్న అడిగాను వాళ్ళు నేను. బుల్డోసర్ పెట్టుకున్నారా? నేను వాళ్ళ దగ్గర అడిగాను, ఇది చతుర్లాడే విషయం కాదు. నేను వాళ్ళ దగ్గర అడిగాను ఏంటంటే, వాళ్ళ సమస్య ఏంటంటే హిందూ యాగం చేసేటప్పుడు ఎందుకు జంజం వేసుకుంటున్నారని. దాంతో పాటు సిక్కున్నారు కదా, అది ఏది ఉంచుకోకూడదని చెప్తున్నారంట. నేను అడిగాను, యాగం చేస్తే ఎవరికేం నష్టం వస్తుందని. వాళ్ళు చెప్పిన సమాధానం వచ్చి, గొంతు పిసికి సంపగలమా అని. తుపాకీ గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సిపాయిల చేతిలో కూడా గన్ను ఉంది ఆత్మరక్షణ కోసం. ఇలాంటి మాటలు గురు పరంపర నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడరు. మీరు మీ దృష్టిలో చెప్తున్నారు, అందువల్ల మీకు సరనిపిస్తోంది. ఇప్పుడు రక్షణ కోసం మనం ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంకా బుల్డోసర్ గురించి చెప్పాలంటే దాన్ని తప్పుగా ఉపయోగించమని నేను ఎప్పుడు చెప్పలేదు. అది మీరు ఇంకో దృష్టిలో చూసారంటే అది మీ ఇష్టం. నా ఆలోచన సురక్షితంగా ఉంది. సనాతన ధర్మం అంటే ఏంటి అది నేనే చెప్తాను వినండి. సనాతన. సత్యం, అహింస, కరుణ, క్షమాపణ, దానం, జపం, తపం. దెబ్బలాట గురించి అది ఇక్కడ అసలు వాళ్ళ ఏమీ వాళ్ళ ఇవ్వలేదుగా. ఆలోచన. నేను రక్షణ గురించి మాట్లాడుతున్నా. బుల్డోసర్. కొద్దిగా టీ దొరుకుతుందా? సరే, నేను టీ తాగుతాను. మీరు టీ టీ అంటే నాకు తాగాలనుకుంటున్నారా? చాలా ఇష్టం. కొద్దిగా నీళ్ళు ఇంకా టీ తెస్తారా? చెప్పండి. చెప్పాలంటే సన్యాసులు ఎప్పుడు కూడా టీ తాగరు. కానీ మీ గురించి నేను రీసెర్చ్ చేశాను. నేను కనిపెట్టింది ఏంటంటే మీకు టీ అంటే చాలా చాలా ఇష్టమని. ఇది ఓకే. నిజమేనా? అవును సిస్టర్, నాకు చాలా ఇష్టం. ఏ టీ? చాలా ఇష్టం. మీకు ఏ టీ అల్లం అంటే టీ అంటే ఇష్టం? ఇష్టం. అల్లం టీ అంటే నాకు చాలా ఇష్టం. మా తాత ఎక్కువ అంటే ఎక్కువ తాగేవారు. దీనితో నా ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. దాదా గురు, మేము ఒక 2 అన్నాతమ్ములం. మిగతా వాళ్ళతో కలిపి పూర్తిగా 10 మందులం. మేము మా గురు దగ్గర వెళ్ళేసరికి అందరూ కలిసి కిందే కూర్చుంటాం. ఆయన ఒక సిద్ధు పురుషుడు, చాలా తక్కువగా మాట్లాడతారు, మహాపురుషుడు. ఆయన టీ తాగుతారు. అందులో మిగతా ఉన్న టీని, ఇదిగో ఈ కప్పు ఉంది కదా, ఇందులో సగం కప్పు టీని నాకిస్తారు. అందుకే నేను చెప్తున్నాను, ఏదో ఒకటి వాగుతో ఉన్న నన్ను ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడే అంత గొప్పవాడినయ్యాను. ఇలాగే ప్రతి ఒక్క విషయాన్ని, దీని వెనక కూడా ఇంకొక రహస్యం ఉంది. ఏ ఒక్క మనిషి వాడి పారంపర్యాన్ని ఎప్పుడు ఎవరి కోసం వదులుకోకూడదు. వాడు ఏ పరిస్థితికైనా వెళ్ళొచ్చు. దానికి ఉదాహరణ ఈ టీ. ఎక్కడి నుంచి మొదలయ్యిందో, గురువు దగ్గర నుంచి నాకు మొదలైన ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే నేను ఇది మర్చిపోలేదు. ఇది ఒక మంచి గుర్తులు అని నాకు అనిపిస్తోంది. కానీ టీ చెడ్డ అలవాటు. ఎందుకు చెప్తున్నానంటే, పిల్లల దగ్గర వేడుకుంటున్నాను, దయచేసి తాగకండి. కానీ నేను తాగుతాను. చెప్పాలంటే నా తాతయ్య ఒక శ్లోహమే చెప్పారు. ఇప్పుడు చెప్పమంటారా? టీ మీద శ్లోకమా? అవునవును, మీరు వినంటారు. చెప్తాను వినండి. కెటిలీ గర్భు సంభూతం సక్కర పత్తి మిశ్రూతం కపపతే బ్రాజితే దేవ్యూం చాయ్ చండకాయ నమో నమః. మామూలుగా ఇది మాత్రం కాదు, టీ ఇంకా ఆశ, ఇవి 2 సోదరులని చెప్తారు. టీ నాకు అవసరంగా ఉంది, ఎందుకంటే అది తాగేటప్పుడు నా గురువుని నేను తలుచుకుంటున్నాను. మీకు దేవుడు గుర్తొస్తున్నాడంటే అన్ని చెడ్డ అలవాట్లు మంచివే. అలాగే టీ దేవుణ్ణి చూస్తే దొరుకుతుంది టేస్టీ. జీవితంలో చాలా ముఖ్యమైనది. టీ తాగేటప్పుడు దేవుడిని అనుకుంటున్నాడంటే వాడు ఖచ్చితంగా గొప్పవాడే అయి ఉంటాడు. టీతో మనం చిల్లరని సంపాదించచ్చు, చిల్లరలు నాణయాలుగా మారచ్చు, అదే నాణయాలు రూపాయలుగా మారతాయి, ఆ రూపాయలు కోట్లుగా మారతాయి, ఆ కోట్లతో మనం కారులు కొనచ్చు, ఆ కారుల్లో ఎక్కి నువ్వు హోటల్కి వెళ్ళొచ్చు, హోటల్కి వెళ్ళి నువ్వు తినిపించేలా చెయ్యొచ్చు. అదే టీ ఎన్ని విషయాలు చేస్తున్నాయో చూసారా? టీ కారులో ఎక్కి హోటల్కి వెళ్లేలా చేస్తోంది, హోటల్కి వెళ్ళాక మిమ్మల్ని తినిపిస్తోంది. టీ ఎలా అంతా మీ జీవితాన్ని మారుస్తోంది. టీని తాగినవాడు బలవంతుడయ్యాడు, దాన్ని వదిలినవాడు అనుభూతి పొందాడు. మనసు చెప్పింది, భక్తిని అనుసరించాను, కృష్ణుణ్ణి చూశాను,
మురళిని వాయించాను, ఒకరోజు హనుమంతుడికి పూజ చేశాను, అలాగే ఆకాశంలో ఎగరడం మొదలెట్టాను. ఇప్పుడు నేను డైలాగ్ మాట్లాడానని మాత్రం చెప్పేకండా. ఈ ఆప్య అదాలత్లో నేను చెప్తున్నాను, నేను మాట్లాడేవి ఏవీ డైలాగులు కావు. నేను మాట్లాడే ప్రతి మాటలు ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్తున్నాను. నేనేమనుకుంటున్నా అంటే మీకు ముందే తెలుస్తుంది నేనేం అడగబోతున్నానని. ఉండొచ్చు. ఈ టీ తాగడం వల్ల మీకేమన్నా ఎనర్జీ దొరుకుతుందా, శక్తి దొరుకుతుందా? ఇంచుమించు. గుర్తులు నాకు వస్తున్నాయి. నేను ఒక నిజం చెప్పనా, టీ అంతా తాగకూడదు, అది చాలా తప్పండి. ఒంటికి అస్సలు మంచిది కాదు. నేను 24 గంటలు 18 గంటలు సేవలు చేస్తున్నాను. 17 గంటలు ఒకే చోట్ల కూర్చుని నేను మాట్లాడుతున్నాను. ఆకలిస్తే నిద్ర వస్తుంది. నిద్రని తరివేయడానికి ఇదొక మంచి ఉపాయం. టీ తాగుతాను, నిద్రపోతుంది, ఎక్కువ సేవలు చేస్తాను. నాకు అలా అనిపిస్తోంది, కానీ డాక్టర్ నా దగ్గర ఇది తాగొద్దని చెప్పారు. ఇది సమూహానికి సేవ చేయడానికి ఉపయోగపడుతుందా, లేకపోతే షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ లాగా దాన్ని కూడా మీరు క్రిటిసైజ్ చేశారుగా, అది కూడా టీ ఎఫెక్టా? టీని కారణం చెప్పొద్దు, కానీ దాని గురించి చెప్పాలంటే నేను సనాతనం గురించే చెప్పాను. మనం సనాతనకి ఎందుకు ఈ రంగులో దుస్తులు వేస్తున్నాం? 1977లో ఒక సినిమా వచ్చింది, సంతోషి మాత. ప్రజలందరికీ ఈ సినిమా తెగ నచ్చేసింది. ఆ తర్వాత శనివారం చూసారంటే టొమాటోలు, లెమన్లన్నీ అమ్ముపోలేదు. సనాతనకి వ్యతిరేకంగా మీకు గుర్తుంటుంది, సనాతనకి వ్యతిరేకంగా మీరు మూవీస్ చేశారంటే గుడి మీద, గుడి లోపల ఉన్న దేవుడి మీద, అమ్మా నాన్నల మీద ఉన్న భక్తి తగ్గిపోతుంది. అందుకే నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తాను, హిందూ ప్రభుత్వం, సనాతనం ఇంకా రాముడిని అస్సలు టార్గెట్ చేయకండి. మీరు ఇది నేను దేన్ని చూడకుండానే వేడుకుంటున్నానంతే. శ్రీరాముడిని టార్గెట్ చేశారు, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేశారని చెప్తున్నారు. కాశీ దుస్తుల్ని చూడాల్సిన అవసరం లేదు. రక్తం కూడా అదే కలరే. కలర్తో ఏ ధర్మాన్ని డిసైడ్ చేయలేం, ఎందుకంటే ఇది ఒక త్రివర్ణ దేశం. త్రివర్ణంలో 3 రంగులున్నాయి. అది కరెక్టే. కానీ అన్ని రంగులకు కాశీ కూడా సమానత్వం ఒక ఉంది. కలరే కదా, దాన్ని ఎందుకని మనం అవమానించాలి? పచ్చరంగుని అవమానించండి, ఎందుకు చేయకూడదు? ఇదే నా ఆలోచన. లేదు, ఇక్కడ చూడండి, ఇలాంటి డిమాండ్స్ పెడుతున్నారు కదా, ఇక్కడే సమస్యలు వస్తున్నాయి. మీరు చెప్తున్నారు మన దేశం అని, హిందూ దేశంగా మారాలని. ఖచ్చితంగా మారాలి, హిందూ దేశంగా మారాలి. కానీ నేను మతాన్ని తీసుకురావట్లేదే. మీరు ఎన్ని రోజులకని మతం పేరుతో బిజినెస్ చేస్తారు, డబ్బుల్ని సంపాదిస్తారు? ముందు అదే ఆపండి. మతం పేరు చెప్పి ఎందుకు ఓటులు తీసుకుంటున్నారు? భారతాన్ని హిందూ దేశంగా మీరు మార్చేయండి. అన్నీ సమానంగా ఉండని ఈ దేశంలో అందరూ స్వతంత్రంగా ఉండొచ్చు. ఎవరు రాళ్లు విసర్రు, రాముడి మీద నింద చెప్పరు, రాముణ్ణి ఎవరు తిట్టరు. రామరాజ్యం ఇక్కడే పాలించబడుతుంది, మన దేశం కూడా ముందుకి సాగుతుంది. లేదు, ఇదంతా చాలా తప్పు. మన దేశం ఉంది కదా, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతుంది. అదొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ సృష్టించారు. ఇలా చూడండి, నేను మనసు పూర్తిగా ఒప్పుకుంటున్నాను, దాన్ని నేను తీసుకుంటున్నాను కూడా. కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఇక్కడ ధర్మానికి చోటు లేదని, ఇక్కడ రిలీజియన్ పేరు చెప్పి దేశాన్ని సృష్టించలేరని. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొదలవ్వడమే శ్రీరాముడు శ్లోకంతోనే మొదలవుతోంది. ఖచ్చితంగా ఆ కాన్స్టిట్యూషనే చెప్తోంది. ఏ దేశానికి కాన్స్టిట్యూషన్ శ్రీరాముడు శ్లోకంతో మొదలవుతోందో మీరే చెప్పండి, అది హిందూ రాజ్యమే కదా. అదే కాన్స్టిట్యూషన్. ఏ కాన్స్టిట్యూషన్ లో రాముడు శ్లోకంతో చెప్తున్నారో అదే కాన్స్టిట్యూషన్ చెబుతుంది ఎమ్మతము నేను దాని సమ్మతమని. గురించి విన్నాను కానీ చదువుకోలేదు. నిజానికి ఎక్కడా కులాలు ఉండకూడదు. ధర్మం అంటే సనాతనం. లేదు, అలా కాదు. ఆ ధర్మం అంటే సనాతనం, మిగతావంతా ఏం లేదు. లేదు, ఏ దేశం ధర్మంతో సృష్టించలేదో, ఉదాహరణకి చెప్పాలంటే పాకిస్తాన్ ధర్మంతో సృష్టించబడింది. వాళ్ళ పరిస్థితి మీరే చూస్తున్నారు కదా. అక్కడ ప్రజలు తినటానికి రొట్టెలు కూడా లేవు. తీవ్రవాదులు ఎక్కువైపోయారు. ఎప్పుడు ఇస్లాం పేర్లో, దేశం పేర్లో సృష్టించారంటే ఇలాగే జరుగుతుంది. సరిగ్గా చెప్పారు. కానీ మీ దగ్గర ఒక విషయం చెప్తాను, మిగతావంతా వదిలేయండి. ధర్మమే చాలా గొప్పది. సుప్రీంకోర్టులో ఈ సమస్య వచ్చింది. సుప్రీంకోర్టు చెప్పింది అలాగే చెప్తాను వినండి. సుప్రీంకోర్టు చెప్పింది ఇండియా లాంటి అన్ని రకాల ప్రజలు జీవించే ప్లేస్లో ధర్మం అన్న పేర్లో ప్రజల్ని విడదీసి చూడ్డం చాలా పెద్ద తప్పని. కరెక్ట్. సుప్రీంకోర్టు చెప్పింది నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. కానీ ఇండియా హిందూ దేశంగా ఉండేది, ఉంది, ఉంటుంది. ఇదిగో చూడండి, మీరు కలర్ విషయంలో సినిమాని వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాని ఆడనివ్వనని బెదిరిస్తున్నారు. సనాతనాన్ని ఎదిరించే వాళ్ళని నేను ఎదిరిస్తున్నాను.
రంగులనంతా వదిలేయండి, ప్రజల్ని వదిలేయండి. నిజానికి అసలు ఏ సమూహం మీద నాకు కోపం లేదు. సనాతనాన్ని ఎదిరించేవాడు నాకు శత్రువు. వాడు సమూహంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా వాడు నాకు ఎప్పుడు శత్రువే. ఇంకో ముఖ్యమైన విషయం, ఏ సినిమాని మీరు వ్యతిరేకించారో, చూడకూడదని చెప్పారో అదే సినిమా కోట్ల మంది చూశారు. అది సూపర్ హిట్ కూడా అయింది. ఇది కూడా మంచిదే కదా, అందులో మార్పులు కూడా తెచ్చారంట. మార్పును తీసుకొచ్చేస్తే ఏ ఒక్క చిత్రాన్ని ఖచ్చితంగా నేను ఎదిరించను. అదొక కళ, అంతే. కళని నేను అభినందిస్తున్నాను. కానీ మీరు అప్పుడప్పుడు చూసారంటే అమీర్ ఖాన్ సినిమాని తక్కువ చేసి అవును, మాట్లాడుతున్నారు. వాడు ఎందుకు పీకే అలా? లాంటి సినిమా తీస్తున్నాడు, దేవుడి ఫోటోని బుగ్గల్లో అంటించుకుంటున్నాడు, బాత్రూంలో తీసుకెళ్లి శివుడు ఫోటో పెడుతున్నాడు. ఇదంతా ఎవరు ఒప్పుకుంటారు? ఏమండి, కోట్లాది మంది ప్రజల దగ్గర నేనే అడుగుతున్నాను, ఏ ధర్మాన్ని, ఏ దేవుణ్ణి మీరు నమ్ముతున్నారో అదే దేవుణ్ణి ఒక సినిమాలో ఇలాగ అవమానిస్తారు? దేవుణ్ణి మీరు అవమానిస్తున్నారు. దీన్ని ఎదిరించడం మీరు తప్పని చెప్పారంటే నేను చచ్చే వరకు దీన్ని ఎదిరిస్తూనే ఉంటాను. ఇదిగో చూడండి, కొన్ని సమయాల్లో నాకేమనిపిస్తుందంటే మీరు వయసులో చాలా చిన్న వాళ్ళుగా ఉన్నారు. అందువల్లే మీకు పింద్రాన్ వాళ్ళని తెలీదు. అలాగే సినిమాస్ యొక్క చరిత్ర కూడా మీకు తెలీదు. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, బైజూ బావ్రా. అందులో భగవంతునికి సంబంధించి ఒక పాట వస్తుంది. ఆ పాట కూడా మంచి హిట్ అయింది. అది రాసింది షకీల్ బదాయి, మ్యూజిక్ వచ్చి నౌషద్, పాడింది మొహమ్మద్ రఫీ. నేను మీకు మళ్ళీ అర్థమయ్యేలా చెప్తున్నాను, నేను ఏ ఒక్క సమూహాన్ని ఎదిరించను. మీకు అర్థమవుతోందా? నేను మళ్ళీ చెప్తున్నా, నేను రహీంని వేడుకుంటా, కబీర్కి కూడా మర్యాదకిస్తాను. నేను షేక్ ముబారక్తో ఫ్రెండ్షిప్ లో ఉన్నానండి. ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకునే తీరాలి. ఇక్కడ ఎంతో మంది ముస్లిమ్స్ పెద్ద పెద్ద వాళ్ళుగా పెరిగారని, దేవుడు పాటలు కూడా పాడారు. నేను లేదని చెప్పనే లేదే. నేను వాళ్ళందరినీ పొగుడుతున్నాను కూడా. ఇస్కాన్ కోసం నా మనసులో గౌరవం ఉంది. అంతేకాకుండా ఇండియాలో ప్రతి ఒక్కరూ కలిసే ఉండాలని కదా నేను ఆశిస్తున్నాను. సరే, నేను అడిగే దాంట్లో ఏదైనా తప్పుందా? ఏ అమీర్ ఖాన్ గురించి మీరు చెప్తున్నారో ఆయనే లగాన్ సినిమా తీశారు. ఆ సినిమాలో ఒక భజన ఉంది, దాన్ని జావీద్ అఖ్తర్ రాసి రహమాన్ సార్ మ్యూజిక్ వేశారు. తెలుసు, దాన్ని నేను గౌరవిస్తున్నానే. నేను ఆ పాటని వినలేదు, ఆ సినిమాని కూడా చూడలేదు. నేను దీన్నంతా గౌరవిస్తున్నాను. నేను ఎక్కడైనా ఎదిరించేటట్టు మాట్లాడుంటే ఆ వీడియో నాకు వేసి అది నేను చూపించండి. పంపిస్తాను మీకు. ఇదే మీ ఆ దగ్గర ఉన్న వీడియోకి సమస్య అసలు. వ్యతిరేకంగా నేను మాట్లాడుంటే లేదు, ఆ చూపించండి. పాట గురించి నేను నేను చెప్పట్లేదు. చెప్తున్నానండి, అదేంటంటే నేను సనాతనం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సనాతనం, సనాతనం, నేను అసలు ఏం సనాతనం. చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఎవరిని అసలు వ్యతిరేకిస్తున్నానో వాళ్ళ గురించి మీరు తెలుసుకోవడం కొంచెం మంచిదని. మీకు తెలియదంటే నన్ను అడగండి. ఖచ్చితంగా నాకు తెలుసుకోవాలంటే మిమ్మల్ని అడుగుతాను, కానీ సనాతన విషయంలో మిమ్మల్ని అస్సలు అడగను. సనాతనానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని డైరెక్ట్గా నేను అటాక్ చేస్తాను. మీరు చెప్పేది చూస్తే సనాతనం గురించి ఎవరు ఏం మాట్లాడినా సరే బెదిరియడానికి వచ్చేస్తారా? ఇది బెదిరింపుగా మీకు అనిపించిందంటే అనిపించడం మంచిది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కు నాకు కూడా ఉందనుకుంటున్నాను. సనాతన కోసమే నేను పుట్టాను, సనాతనం కోసం నేను మాట్లాడతాను, సనాతనం కోసమే నేను చేస్తాను కూడా. మాట్లాడడానికి ఏ అడ్డు లేదు. ఆ? మీరు బెదిరిస్తున్నారు. నేను ఎవరినీ బెదిరించట్లేదు. హద్దులో ఉంటే మీకే మంచిది. ఇక్కడ రామరాజ్యం జరుగుతోంది. నేను చట్టం అంటే మీకేంటని చెప్తున్నాను. చట్టాన్ని నేర్పించడం గురు బాధ్యత అండి, బెదిరించరు. గురువు ఏంటి అందరినీ తెరతారా? ఒకడు మట్టిని కొట్టి కొట్టి కుండ చేస్తున్నాడంటే దాన్ని మృదుగా ముట్టుకుంటాడు కదా. నేను ఒక గురువుగా ఉండి మిగతా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను, అంతే. పిల్లలు వినండి, దయచేసి సనాతన ధర్మం గురించి మాట్లాడకండి. అంతే. ఇలా కొన్నిసార్లు మాట్లాడితే అలాంటి భాషలు వినడానికి చాలా వస్తాయండి. బాగుంది. మాట్లాడతాను, కానీ ఎప్పుడు బెదిరించను.